చేయిస్తాననడం సబబు కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్లో అరెస్ట్ అయ్యాడని సెటైర్ కూడా వేశారు. తన ప్రభుత్వం రాజకీయ కక్షలకు పోదని, అయితే చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా సరే బీఆర్ఎస్ నాయకులు మాత్రం తప్పకుండా వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకుంటారని అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్లో కేసీఆర్తో పాటు మాజీ ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావును కూడా లోపాలకు బాధ్యులుగా పేర్కొంది. ప్రాజెక్టు ఖర్చు ప్రారంభంలో 38,500 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా 2022 నాటికి 1,10,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ పెరిగిన ఖర్చులో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగాయని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అయితే కేసీఆర్, హరీష్ రావు ఈ రిపోర్టును రాజకీయ కక్షలతో కూడిందిగా అభివర్ణిస్తూ ఆ రిపోర్టును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్పై తాత్కాలిక స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే కేసీఆర్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తాను రాజకీయ ప్రతీకార చర్యలకు దూరంగా ఉన్నానని, కేసీఆర్ను అరెస్ట్ చేయడం తన లక్ష్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. కేసీఆర్ ఇప్పటికే తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తనకు తాను నిర్బంధం విధించుకున్నారు. ఇది కూడా ఒక జైలు లాంటిదే అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తనను తాను నిష్పాక్షికంగా చూపించుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నంగా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు ఏమాత్రం నమ్మడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్పై వ్యక్తిగత కక్ష కారణంగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం రిపోర్టును ఆయుధంగా ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటుందని చెప్పినప్పటికీ అరెస్ట్ చేస్తారని గులాబీ నేతలు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం రిపోర్టును రాజకీయ కక్షలతో కూడినదిగా భావిస్తున్నారు. ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను రాజకీయంగా బలహీనపరచాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తూ ఉండడం వంటి పరిణామాలు చూస్తే అరెస్టు భయంతోనే వారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ అరెస్టు జరిగితే తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని సీనియర్ బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ క్యాడర్ను రాజకీయంగా ఉత్తేజపరచడానికి, సానుభూతి సేకరించడానికి కేసీఆర్ అరెస్టు ఒక అవకాశంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాల్ సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. సీఎం హోదాలో ఆయన తలుచుకుంటే కేసీఆర్ను అరెస్ట్ చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా కేంద్రంలోని బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్న గవర్నర్ కేసీఆర్ అరెస్టుకు అనుమతిస్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ అరెస్టు జరిగితే అది బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం డీలా పడిన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజం తెచ్చే చర్యను చేపట్టడం అవసరమా అని కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్గా లేరు. ఇలాంటి సమయంలో ఆయన్ను తిరిగి యాక్టివ్ చేసేలా అరెస్టులు చేయడం అనవసరమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఏదేమైనా కాళేశ్వరం రిపోర్టు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళనను మాత్రం రేకెత్తించింది. వారిని ఇలాంటి భయాందోళనలోనే ఉంచాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. కాబట్టి కాళేశ్వరం రిపోర్టు విషయంలో రేవంత్ ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.
మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయా? రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను కూడా వాళ్లు నమ్మడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించినా